ఇక నిరుపేద మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు పాలన శాపంగా మారింది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు లభించని దుస్థితి రాష్ట్రంలో దాపురించింది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో మరోసారి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాట పట్టాయి. ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. బాబు గద్దెనెక్కాక ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు అధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపేయటం ఇది రెండవసారి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఇవాళ నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు పూర్తిగా ఆరోగ్యశ్రీ వాళ్ళని బంద్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది రెండవసారి ఇలా జరగడం మనం చూస్తున్నాం. సో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేయటమే ప్రభుత్వ లక్ష్యమా అనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయాలనే ఆలోచనలో దిశగానే పయనం చేస్తున్నట్టుగా కూడా మనకి స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరన్నర కాలంగా ఏదైతే నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయో వాటికి వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. దాదాపుగా 3,000 కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్న నేపథ్యంలో వారు ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. బకాయిలను తక్షణమే తమకు చెల్లించండి, తమకు ఆసుపత్రుల నిర్వహణ కావచ్చు, లేదంటే ఆసుపత్రులకు సంబంధించిన సిబ్బందికి వేతనాలు ఇచ్చే సమయంలో కావచ్చు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాము, ఇకపై మేము ఈ భారం మోయలేమంటూ కూడా నిన్న ఫైనల్కి ఒక ప్రకటన చేశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వం నిన్న కూడా అంటే వారు ప్రధానంగా ఒకటి చెప్పారు, ఏదైతే సిఎఫ్ఎస్ఎంలో ఏదైతే పెండింగ్ ఉందో 670 కోట్ల రూపాయలు, ఆ 670 కోట్ల రూపాయలను ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించిన తర్వాతే వారితో చర్చలకు వెళ్తామని నెట్వర్క్ ఆసుపత్రులు ఇప్పటికే ప్రకటించాయి. వారు ప్రకటన చేసి దాదాపుగా 20 రోజులైనప్పటికీ కూడా కనీసం ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు నుంచి పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవలను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేస్తున్నామని ప్రకటించిన తరుణంలో కూడా కేవలం మీరు సమ్మెకు వెళ్ళొద్దు, మీరు ఇట్లాంటి సేవలు నిలిపివేయొద్దని ఒక తాత్కాలికమైన ప్రకటన ఇచ్చారే తప్ప కనీసం వారి బకాయిల్ని చెల్లిస్తామనే ఒక కనీసమైన ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి రాలేదనే చెప్పుకోవచ్చు. ఈ 670 కోట్ల రూపాయలుతో పాటు మిగిలిన 2,700 కోట్ల రూపాయలకు సంబంధించి ఖచ్చితంగా ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారనేది ఒక రోడ్ మ్యాప్ కూడా ఇవ్వాలి. దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఇవ్వాలంటూ కూడా నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి డిమాండ్ చేసిన పరిస్థితి. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. పేదలు అంటే ఆరోగ్యశ్రీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి ఎంత ఖరీదైన వైద్యం అయినప్పటికీ కూడా పేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ ఆరోగ్యశ్రీ సేవల ద్వారా పొందుతున్న పరిస్థితి. దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమయంలో అధిక సంఖ్యలో ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అనేక రోగాలను దాదాపుగా 3,000 పైబడి సేవలను ఆరోగ్యశ్రీలో అందుబాటులోకి తెచ్చారు. అయితే గతంలో అనేక మార్లు ఆరోగ్యశ్రీ వల్ల తామంతా ఎంతోమంది లబ్ధి పొందామని పేదలు చెప్పిన పరిస్థితి. కానీ ఈరోజు చూస్తే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాదిన్నర కాలంగా ఇది రెండవసారి నెట్వర్క్ ఆసుపత్రులు పూర్తి స్థాయిలో వైద్య సేవలు నిలిపేస్తున్నట్టు ప్రకటన చేశారు. వారు అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాకపోవడంతో ఇక మరొక గత్యంతరం లేక ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో సేవలు నిలిపేస్తున్నట్టుగా కూడా నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. అయితే ఇప్పటికైనా సరే ప్రభుత్వం నుంచి స్పందన రావాలని నెట్వర్క్ ఆసుపత్రుల ఎవరైతే సిబ్బంది ఉన్నారో లేదంటే నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఉన్నాయో వారి ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది.